మమతా బెనర్జీకి ఇప్పట్లో శాసనసభలో గెలుస్తుందా? లేదు. ఎందుకంటే ఇప్పుడు 2 చోట్ల సువేందు అధికారి గెలిచాడు. ఆయన 24 పరగణాల్లో ఉన్నటువంటి చోట్ల ఒకటి. రెండోదొచ్చేటప్పటికి ఈ భవానీపూర్ ఈవిడ నియోజకవర్గంలో. 2 చోట్ల ఆయన గెలిచాడు. భవానీపూర్ నియోజకవర్గంలో గనక ఆ సువేందు అధికారి రాజీనామా చేస్తే తను మళ్ళీ పోటీ చేస్తే ఈసారి తనకు ఓట్లేస్తారులే అనుకుంది మమతా బెనర్జీ. కానీ సువేందు అధికారి అదుంచుకుని తన సొంత నియోజకవర్గంలో రాజీనామా చేయబోతున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఈవిడికి సీన్ లేదు, క్రిందసారే ఓడిపోయింది అక్కడ. కాబట్టి ఇక ఏం చేయాలి? ఎవరన్నా ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి చేద్దామంటే ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ గెలిచేటట్టుంది. ఇక ఏం చేయాలి? రాజ్యసభకి పోవాలా? జాతీయ రాజకీయాల దగ్గర కూర్చుని కాస్త కేంద్ర స్థాయిలో డ్రామాలు ఆడి నడపాలి. ఇక్కడ కింద స్థాయి డ్రామాలు అర్థమైపోతుంది, జనాలు చీకొడుతున్నారు కాబట్టి. అయితే ఈవికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 80 మంది ఎంపీలు ఉన్నారు. వాస్తవంగా ప్రతి ట్రిప్ 4 రాజ్యసభ స్థానాలు వస్తాయి. అందులో ఇప్పుడు 210 దాకా వచ్చింది కాబట్టి బీజేపీకి 3 వస్తాయి, వీళ్ళకి 80 కాబట్టి 1 వస్తాయి. ఇప్పుడు ఆమె పెడుతున్న మీటింగులకు అటెండ్ అవుతున్న వాళ్ళు 30-40 మంది, 20 మంది 25 మందికి వచ్చేసింది. అంటే రేపు రాజ్యసభకి కూడా అవకాశం తక్కువగానే ఉంది. మరి ఎలాగ ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు. 4 రోజులు పోతే సెటరేట్ అవుద్దని అవ్వాలనే ఈ గొడవలు క్రియేట్ చేస్తుంది అభిషేక్ బెనర్జీని. కళ్యాణ్ బెనర్జీ లాంటి తన ఆంతరంగికులను అడ్డుపెట్టి రోడ్ల మీదకి పంపించి ఎవరో కొట్టారు, బీజేపీ వాళ్ళు కొట్టారని బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.